చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికము, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, చికెన్ పీసెస్. చికెన్ని ఇట్లా ఉడకపెట్టేసి ఇట్లా పీసెస్ కింద చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఈ చికెన్ అందులో వేసేస్తున్నాను. ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలి చికెన్. చికెన్ వేగింది కదా, వేగినప్పుడు ముందు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీస్. చూడండి, ఆనియన్స్ కొంచెం వేగినాయి కదా. ఈ వేగిన దాంట్లో ఇప్పుడు నేను క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా వేగాలి. వేగాక మనం అందులో టేస్ట్ కొంచెం ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి జల్లుకోవాలి. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి. వేగాక ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి. వేగిపోయాక ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర వేసాక రైస్ వేస్తాను. కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదండి, ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను రైస్ వేసేస్తాను. ఇలాగ మొత్తం రైస్ వేసేస్తాం. ఇలా రైస్ వేసాక మనం మొత్తం కలిపెట్టేసుకోవాలి. ఇదేంటి, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇవ్వండి, నేను ఇలా జీడిపప్పులు వేసి ఇట్లా వేపేసి పైన డెకరేషన్ చేసానండి. ఇది వేడి వేడి చికెన్ రైస్, ఫ్రైడ్ రైస్. ఇందులో మనం చికెన్ ఫస్ట్ ఏం చేయాలంటే ఉప్పు, కారం, పసుపు వేసేసి ఉడకపెట్టేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసి రెడీ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.